ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. మేడం, మీ ప్లాన్ ప్రకారమే మయూరిని కిడ్నాప్ చేశారు. అవును చారి, వాళ్ళు ఎటు వెళ్లారో మనం తెలుసుకోవాలి. అయ్యో, అరే అవంతి, నువ్వేం బాధపడకు, మయూర్కి ఏం కాదు. అవును మేడం, మయూర్కి ఏం కాదు. తనని తీసుకెళ్తున్న వెహికల్ ని మన వాళ్ళు ఫాలో చేస్తున్నారు. తన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. అవును అవంతి, నువ్వు అలా టెన్షన్ పడకు. వదలండి నన్ను. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి, కాపాడండి. ఏయ్ పట్టుకోరా. ఏయ్ కదలకు. కాపాడండి, వదలండి. వదలండి. ఏయ్ అరకు. ఏయ్ పట్టుకోరా దాన్ని. కదలకు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి నన్ను. కాపాడండి. పట్టుకోరా దాన్ని. కాపాడండి. నోర్మై. కాపాడండి. నిన్నెవ్వరూ కాపాడలేరు. కాపాడుతుంది అత్తయ్య, కాపాడుతుంది. మీ అత్తయ్య రావాలని నేను కిడ్నాప్ చేశాం. నోరు మూసుకొని కూర్చో. రేయ్, దీని మూతి గుడ్డ కట్టేరా. రేయ్, కట్టరా. కట్టు. కట్టు. గట్టిగా కట్టు. రేయ్, వదలండ్రా. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? రేయ్, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండ్రా. అమ్మో, వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? అత్తయ్య చెప్పిందన్న ధైర్యంతో వచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుందో. వదలండ్రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రావే. వదలరా. రామయూరి, వెల్కమ్ టు మై డెన్. మా వాళ్ళు నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చారు కదా. నన్ను ఇక్కడ చూడగానే నువ్వు షాక్ అయ్యావా? రే, ఏంట్రా దానికి పెళ్లి చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారా ఏంటి? కట్టేయంట్రా. రేయ్, కుర్చీ తీసుకురారా. అలాగేనా. కూర్చో. ఏయ్, టచ్ చేయొద్దు. ఎవడన్నా టచ్ చేశాడో చస్తారు. నేనెక్కడికి పారిపోను. ఇక్కడే కూర్చుంటాను. మీకు ధైర్యం ఉంటే ఇలా ఉంచండి, లేదు భయం వేస్తుంది అంటే కట్టేయండి. ఏయ్, మీ అత్తయ్య దగ్గరున్న టక్కు టమార విద్యలు నీకు అంటినట్టున్నాయి. నువ్వు దాని దగ్గరే పెరిగావు కదా, అవే వస్తాయి. రేయ్, దీన్ని నమ్మడానికి వీల్లేదు. కట్టేయండ్రా. దీనికంటే భయమని ధైర్యంగా ఒప్పుకోవచ్చు కదా. ఏంటి భయం నాకా? నాకు భయం లేదని మీ అత్తయ్యకి తెలియజెప్పడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంత ధైర్యం ఉంటే మా అత్తయ్యని ఇక్కడికి రప్పించొచ్చు కదా. నన్నెందుకు ఎత్తుకురావడం? మీ అత్తని ఇక్కడికి రప్పించడానికే నిన్ను తీసుకొచ్చాను. డైరెక్ట్ గా మీ అత్తని ఇక్కడికి తీసుకురావాలంటే తను చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అందుకే నిన్ను తీసుకొచ్చి మీ అత్తని భయపెట్టి ఇక్కడికి రప్పించాలని ప్లాన్ చేశాను. నీకు మా అత్తయ్యని ఫేస్ చేసే ధైర్యం లేకే నన్ను అడ్డం పెట్టుకున్నావని చెప్పు. మీ అత్తని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదనుకో, లేక ఇంకేదైనా అనుకో.
ఇదిగో ఇప్పుడే వీడియో కాల్ చేసి తనని రప్పిస్తా చూడు. అత్తయ్య చాలా భయం వేస్తుంది అత్తయ్య. అవంతి, వాళ్ళు మయూరిని తీసుకెళ్లి ఇంతసేపు అయింది. వాళ్ళని ఏం చేయకుండా ఇక్కడే ఉన్నాం. వాళ్ళు మయూరిని ఏం చేస్తారో ఏంటో భయం వేస్తుంది అత్తయ్య. మేడం, నాకు కూడా కొంచెం భయంగానే అనిపిస్తుంది. ఇదిగో ఈ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. మయూరి ఎక్కడుందో చెప్పే కాల్ ఇదే. ఆ రాజశేఖర్ ఫోన్ చేస్తాడని తెలిసే ధైర్యంగా ఉన్నాను. వీడియో కాల్ చేస్తున్నాడు. మీరు కొంచెం దూరంగా ఉండండి. అలాగే అలాగే అత్తయ్య. హాయ్ దుర్గా, ఎలా ఉన్నావు? అయ్యో అయ్యో, టెన్షన్ పడుతున్నావా? దుర్గా, నేను చెప్పాను కదా వారం రోజుల్లో నేను నా దగ్గరికి రప్పించుకుంటానని, నా జైల్లో అరెస్టు చేస్తానని. అది ఈ రోజే దుర్గా. ఇదిగో చూడు మయూరి, చూడు ఇక్కడ చూడు 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 చూడు. అయ్యో అయ్యో, అమ్మ మయూరి, అత్తయ్య అత్తయ్య. చూడు దుర్గా. అయ్యో మయూరి. చూడు దుర్గా, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రాలేదనుకో మయూరి ప్రాణాలతో ఉండదు. రాజశేఖర్, వద్దు వద్దు ప్లీజ్. మయూరి నేను చేయకు. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. చెప్పు, నేను ఎక్కడికి రావాలి? చెప్పు. హే దుర్గా, నీ గురించి నాకు బాగా తెలుసు. నా దగ్గరకు వస్తున్నానని చెప్పి వచ్చేదారిలో పోలీసులకు విష్ చేసి మరీ వస్తావు. అందుకే నేను నా వెహికల్ ని ఆల్రెడీ నీ దగ్గరికి పంపించాను. నువ్వు వెంటనే వెళ్ళి ఆ వెహికల్ ఎక్కు. వాడు నా దగ్గరికి తీసుకొస్తాడు. అలాగే రాజశేఖర్, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. కానీ మయూర్ నేను చేయకు. మయూర్కి ఏం కాకూడదు. ఏయ్! నా కోపం, నా పగ, నా టార్గెట్ అన్నీ నువ్వే. నాకు ఈ మయూర్తో పనేంటి? పిల్ల కాకి. నువ్వు ఇక్కడికి వచ్చిన వెంటనే నేను దీన్ని పంపించేస్తా. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏయ్! నేను నిన్నంత తేలిగ్గా నమ్మను. దుర్గా, నీ ఫోన్ కట్ చేసి నేను డ్రైవర్కి కాల్ చేస్తాను. కరెక్ట్గా 20 సెకండ్స్లో నువ్వు వాడి బండిలో ఎక్కి కూర్చోవాలి. లేదంటే నేను నిన్ను అనుమానించాల్సి వస్తుంది. లేదు రాజశేఖర్, నేనే ప్రయోగం చేయను. ఏయ్! పోలీసులకు కూడా ఫోన్ చెయ్యొద్దు. చేస్తే వెంటనే వితిన్ సెకండ్స్లో ఇదిగో నీ మేనకొండలు మయూరి చాప్టర్ క్లోజ్. అయ్యో వద్దు వద్దు, నేనేం చేయను. నాకు నా మయూరి ప్రాణమే ముఖ్యం. నేను ఏ పోలీసులకి ఫోన్ చేయను, ప్లీజ్. గుడ్, వెరీ గుడ్. వెంటనే బయలుదేరు. ఇక్కడికొచ్చి నువ్వు నా కాళ్ల మీద పడ్డ తర్వాత దీన్ని వదిలేస్తాను. ఏం దుర్గా, భయపడ్డావు కదా? చాలా రోజుల తర్వాత భయం అంటే ఏంటో తెలిసింది కదా? ఇది నేనంటే నీకు ఆ భయం ఉండాలి. ఉంది కదా? ఉంది ఉంది. నువ్వంటే ఇప్పటికి కూడా నాకు చాలా భయమే రాజశేఖర్. దా 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 దా. నన్ను కాదనుకొని నువ్వు బ్రతకడానికే వీల్లేదు. దా 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 దా. రాజశేఖర్ ప్లీజ్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు మాత్రం మయూర్ నేను చేయకు. ఇప్పుడే వచ్చేస్తున్నాను. 1 minute. 1 minute. 1 minute. రై, మనోడికి ఫోన్ చేయరా.
చెప్పనా? రై దాని ఫోన్ లాక్కోరా. అలాగేనా? ఏ దుర్గా, వాడికి ఫోన్ ఇచ్చి వాడితో పాటు నువ్వు బయలుదేరు. అయ్యో రే, రా. పద. చూస్తావేంటి? పదా. అత్తయ్య, వెల్కమ్ దుర్గా, వెల్కమ్. నా జైల్లోకి నీకు గ్రాండ్ వెల్కమ్. రాజశేఖర్ జైలు నుంచి బయటకు వస్తున్నాడని దుర్గ చెప్పిన మాట నిజమేనన్నమాట. నేను జైలు నుంచి బయటకు వచ్చాను. ఎవడబ్బా? చారి. ఆ చారి గాన్ని, ఆ కార్తిక్ గాన్ని నేను పొడిచాను. నువ్వేం చేయలేకపోయావు. అవంతిని కూడా కిడ్నాప్ చేయించాను. అప్పుడు నువ్వేం చేయలేకపోయావు. మొన్న కూడా నేను నీకు చెప్పాను కదా, వారం రోజుల్లో నేను స్ట్రైట్ గా నా దగ్గరికి రప్పించుకుంటానని, నా జైల్లో బంధిస్తానని. దుర్గా, నేనన్న మాట ప్రకారమే నిన్ను రప్పించాను. నువ్వు కూడా నాతో ఛాలెంజ్ చేశావు. ఇదే వారం రోజుల్లో నన్ను పర్మనెంట్ గా లోపల వేయిస్తానని. ఏమైంది నీ ఛాలెంజ్? రాజశేఖర్, నువ్వు గుడికొస్తున్నావని, అది మయూరి అవంతులతో కలిసి వస్తున్నావని తెలుసుకున్నాను. గుడి దగ్గర పక్కా స్ట్రెచ్ వేశాను. మనుషులు పెట్టి ఇదిగో మయూరిని కిడ్నాప్ చేయించాను. దీన్ని అడ్డం పెట్టి నిన్ను నా దగ్గరికి రప్పించాను. ఇప్పుడు నిన్ను పర్మనెంట్ గా ఈ ప్లేసులో అరెస్ట్ చేస్తున్నాను. రాజశేఖర్, నన్ను ఇక్కడికి రప్పించాలనుకున్నావు. నీ టార్గెట్ ఫినిష్ అయిపోయింది కదా, ఇంకా మయూరిని వదిలేసాయి. రే, దుర్గ చెప్పింది కదా, మయూరిని వదిలేయండ్రా. అలాగేనా? రే, ఆ ప్లేస్ లో దీన్ని కట్టేయండ్రా. ఏయ్, కట్టేయండి. అత్తయ్యను వదిలేయండి. వద్దు. రేయ్,
రే అమ్మని కట్టేస్తున్నారేంట్రా? ఏయ్, ఏయ్, వదలండి. మా అత్తయ్యని ఏయ్, వదలండి. జరుగు, మయూరి, జరుగు. అత్తయ్య, ఏదైనా చేయండి అత్తయ్య, ప్లీజ్. రే రే వదలండ్రా, అమ్మని వదలండ్రా, లేదంటే చంపేస్తాను. రే వదలండ్రా. రే మురారి అమ్మ, మురారి ఆగు ఆగు. అమ్మ. మీ అమ్మగారికి ఏమీ కాదు. ఇదంతా ఆవిడ ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ఏంటి మీ అత్తయ్య ఏదో చేస్తుందా? ఆ? ఏం చేస్తుంది? ఆ? ఏం చేస్తుంది? తనే బందీ అయి జీవితాంతం ఇక్కడ చిత్రహింసలు అనుభవించబోతుంటే ఇంక నన్నేం చేస్తుంది? ఆ? నేను మీ అత్తయ్యని పెట్టబోయే చిత్రహింసలు ఎలా ఉంటాయో ఒక చిన్న శాంపిల్ చూస్తావా? ఆ? రైట్, తీసుకురారా. అలాగేనా? అత్తయ్య, అన్నా, వద్దు. అత్తయ్య నేను చెయ్యొద్దు. అత్తయ్య నేను చెయ్యొద్దు. ఏంటత్తయ్య ఇది? నువ్వు మాకేం చెప్పావు? ఇక్కడేం జరుగుతుంది? ఆహా, ఏం చెప్పింది? నన్ను అరెస్ట్ చేయిస్తానందా? నన్ను అరెస్ట్ చేయడం కాదు, మీ అత్తయ్య నన్ను తన ఇంట్లో పెట్టి ఎన్ని చిత్రహింసలు పెట్టిందో, ఇప్పుడు నా భార్యని ఎన్ని చిత్రహింసలు పెడుతుందో అన్నింటికి, మొత్తం అన్నింటికి చక్రవడ్డీ వేసి మీ అత్తయ్యని శిక్షించబోతున్నాను. సువర్ణని ఒక బెత్తంతో కాళ్ల మీద కొట్టించింది కదా, ఇప్పుడు 10 బెత్తాలతో నేను కొడతా. కాలకుట విషయాలు తాగిస్తాను. కొన్ని రోజుల పాటు తిండి లేకుండా నీళ్లు లేకుండా చేసి తను ఆకలికి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు రోజుకి ఒకే ఒక్క ముద్ద, కేవలం ఒకే ఒక్క ముద్ద మాత్రమే తిండి పెట్టి ఒక్క గిన్నెలో మాత్రమే నీళ్ళిచ్చి పూర్తిగా చావకుండా బ్రతికిస్తూ, దీనికంటే నాకు చావే నయం రా దేవుడా అని ఏడ్చి నన్ను చంపే రాజశేఖర్ అని నా కాళ్లు పట్టి వేడుకుంటుంటే అది చూసి నేను సువర్ణ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాం. వద్దు, ప్లీజ్. మా అత్తయ్య నేను చెయ్యొద్దు, ప్లీజ్. మయూరి ఏడుస్తుంది సార్, చూడండి సార్ ఒకసారి. అమ్మని కట్టేస్తున్నారంట. ఏదో ఒకటి చేయండి సార్, అమ్మని విడిపించండి, లేదంటే నేనే వెళ్ళి విడిపించుకుంటాను. అమ్మ. మురారి మురారి ఆగు. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజు, నేను చాలా చాలా గుర్తుంచుకునే రోజు. దుర్గా, నీకు తెలుసా, నేను ఇంతవరకు ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను. అసలు నువ్వు నాకు ఇంత ఈజీగా దొరికిపోతావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఏంటో ప్రతి వారం ఒంటరిగా వచ్చే నువ్వు ఈ వారం ఈ మయూరిని వెంట పెట్టుకురావడం, దాన్ని ఒంటరిగా పూజ సామాను కోసం పంపించడం అన్నీ నాకు బాగా కలిసొచ్చాయి. నా పనిని చాలా ఈజీ చేసేశాయి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని మీ అమ్మగారు ముందే చెప్పి నా దగ్గర పంపించారు కదా. నువ్వెందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు? నువ్వు ఆగు, నేను ఇప్పుడే ఫోర్స్ని పంపిస్తాను. వాడు మీ అమ్మగారిని దాచింది సీతమ్మధార ఏరియాలో. ఆ ఏరియా మీ అన్నయ్య అండర్లోకే వస్తుంది. అంటే అమ్మని ద్వారకగడిల్లి కాపాడతాడా? అంటే వాడు అమ్మ దగ్గర మంచుడైపోతాడా? అసలు అమ్మ ఈ ల్యాప్టాప్ ఇచ్చి ప్లాన్ చెప్పి ఈ ఎస్పీ గారి దగ్గరికి నన్ను పంపించినప్పుడు ఈ ప్లాన్లో ద్వారకగడ్ లేడు కదా, అమ్మకి నేనే సాయం చేస్తున్నాను కదా అని సంబరపడిపోయాను. కానీ ఈ ఎస్పీ గారు వాడికే ఫోన్ చేస్తున్నాడు. ఛ! సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ద్వారక. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్, నేను సీతమ్మదారిలో ఉన్నాను సార్. గుడ్. ఆ రాజశేఖర్ జైలు నుంచి బయటికి వస్తున్నాడని మీ అమ్మగారు కంప్లైంట్ ఇస్తే
నేను ముందు నమ్మలేదు. అయినా సేఫ్టీ కోసం జైల్లో 2 కానిస్టేబుల్స్ని సెంట్రీలుగా పోస్ట్ చేశాను. వాళ్ళు రాజశేఖర్ జైల్లో లేడని చెప్తే నాకెందుకో నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు మీ అమ్మగారు చేసిన ప్లాన్ వల్ల వాడిని నేను లైవ్గా ల్యాప్టాప్లో చూస్తున్నాను. ఎస్ సార్, అమ్మ ఈ ప్లాన్ అంతా నాకు ముందే చెప్పింది సార్. అందుకే నేను అలర్ట్గా ఉన్నాను. వాడిప్పుడు మీ అమ్మగారిని బంధించాడు. మీ మరదలు కూడా వాడి దగ్గరే ఉంది. అవును సార్, అమ్మని వాడు తీసుకెళ్తాడని తెలుసు, కానీ ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు. అది లైవ్లో చూసిన మీరే చెప్పాలి. వాడు మీ అమ్మగారిని తీసుకువెళ్ళింది సీతమ్మ దారిలోనే. ఆ రాజశేఖర్ వాళ్ళ కంపెనీది ఓ పెద్ద గోడౌన్ ఉంది కదా, ఆ గోడౌన్లోకి తీసుకెళ్లి బంధించాడు. ఏ దుర్గా, ఎందుకు నవ్వుతున్నావు? ఏంట్రా నువ్వు నన్ను బంధించావా? జీవితాంతం నన్ను ఈ గోడన్ మధ్యలో ఉంచేసి టార్చర్ చేస్తావా? ఈ దుర్గా నువ్వు వేసిన ప్లాన్ ప్రకారం దొరికిపోయిందని ఎలా అనుకున్నావురా?